మీరు బాగా ఆడారు అంటే లాస్ట్ సీజన్నే బాగా ఆడారు. ఈ సీజన్ చూసుకుంటే ఏంటంటే లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి సంబంధం లేదు. ఈ సీజన్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ప్రతిది ఎక్కడ తగ్గాలో తర్వాత ఆ డైస్ గేమ్ ఇచ్చినప్పుడు కూడా పేర్లు రాయడం ఇవన్నీ బయట రాలేదు యాక్చువల్గా. కొంతవరకు బిగ్ బాస్ కూడా మిమ్మల్ని తొక్కడని అనిపించింది మాకు కొన్ని విషయాల్లో. బట్ అదంటే అది ఇప్పుడు మీరు రాసి ఉన్నారని తెలిస్తే ఒక గౌతమ్ ఇలా కూడా ఆలోచిస్తాడు అనేది ఒకటి ఉండేది. అది రాకపోతే తెలియదు కదా. బట్ కాకపోతే మాకు ఎక్కువ మందికి వచ్చిన ఒక క్వశ్చన్ లోపల ఉన్న వాళ్ళు పోటర్ చేసింది ఏంటంటే, నువ్వు అక్కడ ఉన్న జనాలతో కాకుండా కెమెరాలతో ఎందుకు మాట్లాడుతావు, కెమెరాలతో ఆడుతున్నావా, బయటకి ఏం కన్వే చేయాలనుకుంటున్నావు అనేది చాలా ఎక్కువ మంది అన్నారు. అంటే కెమెరాలతో మాట్లాడడం అనేది ఏంటిది? అది అంటే లోన్లీనెస్ ఫీల్ అయ్యా లేదంటే కావాలని ఏంటిది అది? సో అంటే ఇప్పుడు అక్కడ ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రయారిటీస్ సెట్ చేసుకొని అంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఎవరైనా నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉండేనా మీరే చెప్పండి. ఎవరు లేరు కదా. సో నాకు ఎప్పుడైనా నార్మల్ మూమెంట్స్ అందరితో మనం షేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఫన్ టాస్క్స్ చేసేటప్పుడు, టాస్క్ జరిగేటప్పుడు అప్పుడు అందరితో ఆ కన్వర్జేషన్స్ అయిపోతుంటుంది, రెగ్యులర్ కన్వర్జేషన్స్. సో అది సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ మీ. సో అది గేమ్కి సంబంధించింది. కానీ ఎప్పుడైతే ఎమోషనల్ లేయర్కి వస్తుందో, ఇప్పుడు నా అంటూ లైక్ నాకు అంత ప్రయారిటీ ఇవ్వకుండా లేకుంటే నన్ను అర్థం చేసుకుంటాడు అని ఏ వ్యక్తి లేనప్పుడు నేను ఆ వ్యక్తితోనే పంచుకునే టైప్ ఆఫ్ పర్సన్ని కాదు. సో ఎందుకంటే నేను నా ఎమోషనల్ వల్నరబిలిటీస్ని వాళ్ళ ముందు పెట్టాలి అని అనుకునే పర్సన్ని కాదు. సో కానీ నేను 2.5 నెలలు అక్కడ ఉన్నా. అంటే ఇట్స్ లైక్ 70 days అండ్ 24 గంటలు. సో నాకు ఒక ఫోన్ లేదు, నేను మా పేరెంట్స్తో పంచుకోలేను, ఇంకో వ్యక్తితో పంచుకోలేను. సో మనం వెంటౌట్ చేసుకోవాలి ఏదో ఒక రకంగా మన అభిప్రాయాలని కానీ, మన బాధల్ని కానీ, సంతోషాలని కానీ. సో అది మనం వెంటౌట్ చేసుకోకపోతే మనలో మనమే ఇంకా వీక్ అయిపోతాం, లేకపోతే మనలో మనమే నలిగిపోతాం. సో నేను ఒక కైండ్ ఆఫ్ వెంటౌట్ చేసుకోవాలి నా అభిప్రాయాలు దానికోసమే చెప్పేసి నేను నార్మల్గా మాట్లాడేవాడిని. కానీ చుట్టూ కెమెరాస్ ఉంటాయి కాబట్టి 100% జూమ్ అవుతుంది మన దగ్గరికి. అవి చాలా హై ఎండ్ టెక్నాలజీ. అంటే మీరు ఏ మూలలో ఉన్నా కూడా మిమ్మల్ని లైక్ క్యాప్చర్ చేయగలుగుతుంది. సో బిగ్ బాస్ హౌస్ లో ఏ మూలలో చిన్న ఒక్క కార్నర్ కూడా ఉండదన్నమాట వితౌట్ కెమెరా అన్నది. ఈవెన్ వాష్రూమ్ లో కూడా మైక్స్ ఉంటాయి కెమెరా లేకున్నా. సో ఆడియో అన్నది రికార్డ్ అవుతుంది. సో ఇక నేను 100% ఐ హ్యావ్ టు షేర్. ఇంకా అక్కడ నుంచి బయటికి రాలేము. సో నాకు అనిపించినవి లేకపోతే నాలో నేను నలిగిపోవద్దు అన్న భావనతోని నేను నా అభిప్రాయాల్ని నా ప్రతి ఒక్కటి నేను బయటికి పెట్టేవాడిని. అయితే యాక్చువల్గా అంటే ఇట్స్ లైక్ ఇప్పుడు మనము కొన్ని సార్లు లో ఫీల్ అయినప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడడం, లేకుంటే కొన్నిసార్లు మనం ఒక్కళ్ళమే కూర్చొని మనలో మనము ఆలోచించుకుంటాం, మనలో మనం మాట్లాడుకుంటాం కదా. సో ఇట్స్ లైక్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్. అయితే ఎందుకు మరి మీతో ఎవరు మీరెళ్ళి ఎవరితో జల్ అవ్వలేకపోయారా, లేకపోతే మీరు మీతో వచ్చి ఎవరో జల్ అవ్వలేదా? ఎందుకు, రీజన్ ఏంటి? అంటే నేను ఫస్ట్లో నేను యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రేరణ కానీ లైక్ యష్మి వీళ్ళతో నేను మాట్లాడేటప్పుడు నాకు కొంచెం అంటే డిస్కనెక్ట్, అంటే నన్ను దూరం పెట్టేవాళ్ళు, లేకుంటే నన్ను కొంచెం అవాయిడ్ అని కాదు, అంటే వాళ్ళు నాకు అంత కైండ్ ఆఫ్ కంఫర్ట్ జోన్ ఉండేది కాదు, నన్ను అర్థం చేసుకోలేదు బేసిక్గా. అంటే నేను మాట్లాడిన పీపుల్ కానీ వాళ్ళందరూ. సో ఫస్ట్లో బాగా మాట్లాడి మళ్ళీ గేమ్ పరంగా రాగానే వాళ్ళు కావాలని నన్ను అవాయిడ్ చేయడము, లేకపోతే అట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన, కొన్ని సిచ్యువేషన్స్ లో నాకు లైక్ నచ్చలేదన్నమాట అక్కడ నాకు జరిగిన ట్రీట్మెంట్ కానీ అదంతా. సో ఐ టుక్ ఏ బ్యాక్ స్టెప్. నాకు సో ఒకళ్ళ దగ్గర మనం తగ్గి ఉండడం ఎందుకు అన్న భావనలో నేను ఐ టుక్ ఏ బ్యాక్ స్టెప్. అట్లా స్లో ప్రతి ఒక్కళ్ళు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూస్ కానీ నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ వర్క్ వచ్చేటప్పుడు నేను స్టార్టింగ్ నుంచి చూస్తాను. నన్ను ప్రేరణ కూడా ఒకసారి అడిగింది, నాకు ఎందుకు ఇవ్వలేదు నామినేషన్ షీల్డ్, నేను నీ ఫ్రెండ్నే కదా సో అని చెప్పేసి అడిగితే, ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ అయి ఉండొచ్చు కానీ నాకు డిజర్వింగ్ లేకపోతే వీళ్ళకి ఇది అవసరము అని అనిపించే పర్సన్కి నేను ఇస్తా. సో దట్ ఈజ్ మీ. సో నా ఇండివిజువల్ డెసిషన్స్ నేను తీసుకుంటా. నువ్వు ఫ్రెండ్ అని నేను ప్రతి ఒక్కసారి నీకే చేస్తా అని చెప్పేసి అనను. సో ఎమోషనల్ కనెక్షన్ అన్నది ఎస్ డెఫినెట్లీ నీకు నేను షేర్ చేసుకుంటా, నీకు ఇక్కడ డౌన్ అనిపిస్తే చెప్పు, నేను నీతో ఉంటా. కానీ గేమ్కి వచ్చేసరికి నేను నీకు ఏదో ఫేవరిజం చూపించాలి అట్లని అనుకోకు. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ అని ఫస్ట్ 1-2 వీక్స్లో నేను క్లియర్ అవుట్ చేసేసిన. సో అది అప్పటికి ఇంకా అంత రీచ్ అవ్వలేదు. అట్లా స్లోగా సిచ్యువేషన్స్ పెరిగే కొద్దీ నేను ప్రతి సిచ్యువేషన్లో అదే స్టాండ్ మీద నిలబడ్డా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. సో ఎవరికి ఏ ప్రామిస్ చేయలేదు, ఎవరిని ఏ ఫేవర్ అడగలేదు కూడా. అయితే మరి మీరు